వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పీతల ఫ్రై అండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాని తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి మసాలా వేయకూడదండి. ఎవరికి కొబ్బరి మసాలా ఇష్టం లేదో వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. నూనె బాగా కొంచెం కనిపించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ వేసుకున్నాను. నేను పీతలు వచ్చేసి 1 కేజీ తీసుకున్నానండి. కేజీ కొలతలు ఇవి, అంటే ఒక 1/2 కేజీ ఎర్రగడ్డలు వేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ కన్నా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పీతలన్నీ వేసేస్తున్నాను. దాంట్లో తగినంత ఉప్పు, ఎక్కువ ఉప్పు పడదండి, తక్కువ వేసుకోండి. దాంట్లో 2 స్పూన్ వచ్చేసి కారము, కొంచెం పసుపు, 2 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకున్నాను. ఇది బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకొని దీంట్లో పీతలు మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి దీంట్లో. ఓకే అండి, ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. ఇది కొంచెం వేడయ్యాక ఈ పీతలు అనేది కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, నేను తక్కువ నీళ్ళు పోస్తే కూడా చూడండి ఎన్ని ఉన్నాయో నీళ్ళు. ఇవన్నీ ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. ఓకే అండి, ఇప్పుడు కూడా మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఒక 20 నిమిషాలు పట్టదండి ఇదంతా ఫ్రై అవ్వడానికి. ఒక గ్లాస్ పైన వేసుకున్నానండి నీళ్ళు, ఎక్కువ వేసుకోలేదు. ఓకే అండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద ఎర్రగడ్డ మసాలా అనేది మాడిపోద్ది. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. నేను మొత్తం అయిపోయినాక చూపిస్తున్నాను. చూడండి, ఇలా రావాలండి. అప్పుడే మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో గుజ్జు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.